అవసరమైతే నాకు లిరిక్స్ తెలియకపోతే ఫోన్ లో చూసి మాట్లాడండి. ఒకసారి వర్షిని పొగడండి పోనీ. చాలా మంచిది, నాకు దొరికిన నా బంగారం వజ్రం. అది నా లైఫ్ టర్న్ అయిపోయింది నిజంగా. అంటే నేను ధర్మం గురించి, నా సాధన గురించి నాకు అదే తెలుసు. వేరే సభ్య సమాజం ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అలాంటివి నాకు తెలియదు చిన్నప్పటి నుండి. కానీ నాకు అంతా తెలిసేలాగా చేసింది. నా లైఫ్ కు ఒక గోల్డెన్ అన్నట్టు అంతే. నాకు జీవితంలో ఇంకా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉన్నాం. చాలా ప్రేమగా తనని చూసా మాట చెప్పండి. ప్రేమగా తనని చూసా మాట చెప్పండి. ఏంటి? ప్రేమగా తనని చూసా మాట చెప్పండి. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. జీవితాంతం ఇలాగే కలిసి ఉన్నాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా జలే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉన్నాం. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. రైట్, సూపర్ అని పిలుస్తుంది. ఏంటి బావా అని పిలుస్తుందా? వర్షిని ఏమని పిలిచావమ్మా? సిగ్గు పడుతుంది. బావా అని పిలుస్తున్నావా? ఓకే. సో ఇప్పుడు ఎలా అంటే నెక్స్ట్ ఏంటి మీ ట్రావెల్ ఏంటి? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, చాలా చక్కగా నవ్వుతూ ఉన్నారు. పాపం ఒక రకంగా మనం పేరెంట్స్ విషయం గురించి మాట్లాడితే పేరెంట్స్ ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ కంపల్సరీ త్వరలోనే మా పేరెంట్స్ ఉన్నా, మా అమ్మ నాన్న ఆ తర్వాత వీళ్ళ మమ్మీ డాడీని కంపల్సరీ ఒక 1 month 2 months పడుతుందేమో. ఆశ్రమం అయితే రెడీ అవుతుంది, ఆల్రెడీ చెప్పినాము. ల్యాండ్ కూడా చూశారు, రెడీ చేస్తున్నారు. ఓకే. కంపల్సరీ ఎటువంటి వాళ్ళ కాడ చోటు ఉంటుంది ఆశ్రమంలో? అంటే వర్షిని లాగా నరకయాతను అనుభవించిన వారందరూ కూడా అవకాశం కల్పిస్తారా మీ విశాలవంతమైనటువంటి మీ మనస్సులో, లేకపోతే మీ ఆశ్రమంలో? అన్ని కోణాల వాళ్ళు ఉంటారు నాన్న. అంటే భక్తులుగా వచ్చి సేవ చేసుకుంటాము, కష్టాల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటాము అంటే ఖచ్చితంగా కంపల్సరీ ఉండడానికి కూడా చోటు ఉంటది. హ్యాపీగా సేవ చేసుకోవచ్చు. వచ్చి పెళ్లి చేసుకుంటాం నన్ను కూడా పెళ్లి చేసుకోండి అనే వాళ్ళకి చోటు లేదు, అక్కడ చోటు లేదు. ఎవరైనా నిజంగానే ప్రేమికులు వర్షినిలాగా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదనో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదనో మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? అలా కంపల్సరీ షెల్టర్ ఇస్తాము. అంటే మాకు లాగానే 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం అయినా కానీ వాళ్ళని అయితే ఒప్పించుకోమని చెప్తాం మీకు కూడా. అంటే మీరు అంత టైం వెయిట్ చేయలేదు కదా. మీకు లవ్ పుట్టిందే షార్ట్ టైం లో, వెంటనే పెళ్లి చేసుకున్నారు. మీరు ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఆగలేదు కదా. ఏదున్నా అగోరి అమ్మది చాలా స్పీడ్ ఉంటది. అవునా? చాలా ప్రణాళిక, వెయిటింగ్ ఆ స్పీడే వెయిటింగ్. ఆ స్పీడ్ కోసమే వర్షిని పడిపోయినట్టుంది బహుశా. ఏంటి వర్షిని ఆ స్పీడ్ తోనే చూసి పడిపోయావా? అలా ఏం లేదండి, స్పీడ్ చూసి ఏం పడిపోలేదు. ఓకే. సాధన ఎటు దాకా వచ్చింది? మీరు సాధన కూడా నేర్చుకుందాం అనుకున్నారు. టెంపుల్స్ అన్ని అయిపోయిన తర్వాత త్వరలోనే అయిపోతుంది మాది ఆశ్రమం. సో అక్కడ కూర్చున్నప్పటి నుంచి ఇంక సాధన నేర్చుకుంటా స్టార్ట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి టెంపుల్స్ అన్ని దర్శనానికి వెళ్తున్నాం. ఓకే, నవవధులుగా వెళ్తున్నారు. సో అగోరమ్మ, మీరు గతంలో కూడా నేను తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటా, నేను పుట్టిన గడ్డకి న్యాయం చేయడం కోసం వచ్చినా, సేవ చేయడం కోసం వచ్చినా అన్నారు. మళ్ళీ మీరు ఆశ్రమం నార్త్ ఇండియాలో అంటున్నారు. పాపం ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్నవారో, మిమ్మల్ని అంతో ఇంతో పిలిచి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి మరి? వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఏది వాళ్ళందరూ తీసుకొని పోతారా? ఇప్పుడు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భక్తులందరూ తీసుకొని నార్త్ ఇండియాకి వెళ్ళిపోతారా మీరు? వాళ్ళు రావచ్చు, ఇక్కడికి రావచ్చు అంటున్నా నేను. అంటే మీరు పుట్టిన గడ్డకి సేవ చేస్తా అన్నారు కదా, మరి వస్తుంటాను కదా నాన్న, వస్తూ నా వంతుగా నేను సేవ చేస్తూ ఉంటుపోతాను. చూద్దాం, దాన్ని బట్టి అప్పుడు ఆలోచిస్తే అక్కడ కూడా పెట్టొచ్చేమో, తెలియదు. ఓకే, ఇవన్నీ ఏం చేయాలన్నా కూడా కొంత డబ్బు అయితే ముఖ్యం. ఇవన్నీ ఏం చేయాలన్నా కూడా కొంత డబ్బులు అయితే కావాలి. భక్తులు ఎంతో మంది ఉన్నారు నాన్న, వాళ్ళు చేస్తారు చాలు. డబ్బుతో కూడుకోవన్నీ, ప్రేమ అభిమానం కూడా ఉంటది. భక్తులు అనే వాళ్ళు నమ్మిళ్ళంటే ఏదైనా చేయగలుగుతారు. అలాగే ఇప్పుడు ల్యాండ్ ఇక్కడ తీసుకున్నారు, కట్టిస్తున్నారంటే అది భక్తి రూపంలో, అన్ని డబ్బుతో కూడవు. ఓకే. వర్షిని ఇప్పుడు మీరు భక్తురాలుగా చూస్తున్నారా, మీ దగ్గరికి సాధన నేర్చుకోవడానికి వచ్చిన శిష్యురాలుగా చూస్తున్నారా? అంటే 3 పాత్రలు అయిపోయినాయి. వైఫ్ గా చూస్తున్నాను, ఇప్పుడైతే నా వైఫ్ గా చూస్తున్నాను. సాధన నడుస్తుంటది. ఇది కొన్ని దైవ దర్శనాలు అయిపోయిన తర్వాత, కానీ ఇప్పుడైతే మా వైఫ్ గా చూస్తున్నాను. ఓకే. అంటే బేసిక్గా వర్షిని, నువ్వు వెరీ ఫ్యాషనబుల్. గతంలో మీ రీల్స్ చూసాం, ఇన్స్టాగ్రామ్ అన్నీ చూస్తుంటే పెళ్ళి అనగానే మన దగ్గర ఒక ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండ్. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్లు, రకరకాల ఫోటోషూట్లు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అది మిస్ అవ్వట్లేదు ఏం కూడా?
లేదండి. అంటే నేను తన దగ్గర రావాలనుకున్నాను, వచ్చాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే చాలు, అవేమి అంత ఆశలు ఏం లేవు. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు కాసేపు మనం కొన్ని సీరియస్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. అఘోరిపై వచ్చిన ఆరోపణల గురించి, తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. అఘోరమ్మ, ఏంటి మోకిల దగ్గర మీ పైన కేసు నమోదైంది? దాని గురించి నేను క్లారిటీ ఇస్తానా. నేను ఆల్రెడీ మన ఆర్టీవీలోనే చెప్పడం జరిగింది. మోకిలలో ఎవరైతే వినిత అనే ఆడబిడ్డ కేసు పెట్టడం జరిగిందో దాని గురించి నేను చాలా క్లారిటీ ఇస్తున్నాను. నాకు ఎవరైతే ఇప్పుడు భక్తురాలు చాలా మంది కాల్ చేస్తుంటారు కదా, అలాగే నాకు ఫోన్ నెంబర్ తీసుకొని ఎవరితోనో ఫోన్ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయడం జరిగింది. ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాం. ఆమె ఇబ్బందులు చెప్పింది. ఈ పూజ చేయక ముందే ఆమెకు నేను 1,50,000 దాకా నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకు? ఆమె కష్టాలలో ఉంది, పెట్స్ పెంచుతాను నేను.